మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు ఆయన. పంచపాండవుల్లో ఏ ఒక్కరు లేకపోయినా, ఎవరొక్కరు చచ్చిపోయినా నా ఎదపైన కాల్చుకుంటా వాళ్ళను అని అంటాడు ఆయన. ఎదపైన కాల్చుకోవడం అంటే ఏంటిది? నేను చచ్చిపోతే నా పైన కాల్చాలి కదా! అంటే అది అసలు జరగడానికి ఛాన్స్ లేదు. విన్ అనేది 100% వీళ్ళదే ఉంటదనేది ఆయనకు తెలుసు. అందుకనే ఆయన అంత నిర్భయంగా ఆ రోల్ ప్లే చేసిండు అక్కడ. శస్త్రాస్త్రాలు పట్టుకోకపోవడం, పంచపాండవుల్లో ఏ ఒక్కరు లేకపోయినా నా ఎదపైన కాల్చుకుంటా అని చెప్పడము. అదంతా యాక్చువల్లీ ఏంటంటే ఆయన ప్రవాహం ఉంది. ఆ ప్రవాహం యొక్క దరువు, దాని యొక్క శైలి తెలుసుకొని దానికి అనుకూలంగా నర్తించిండు ఆయన. కాబట్టి విన్ అనేది వచ్చిందక్కడ. ఎందుకంటే ఒక ఫ్లో అనేది అట్లనే ఉంది అది. ఇప్పుడు మన ఈ విషయాలన్నీ ఒకసారి నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు చూడండి. పంచపాండవులు ఏంటిది, కుంతిదేవికి వరం ఏంటిది, వాళ్ళ మంత్రప్రసాదితం కావడం ఏంటిది, యుగ అంతం రావడము, అక్కడ న్యూ మ్యాన్ యొక్క క్రియేషన్ కావాలి. న్యూ మ్యాన్ యొక్క క్రియేషన్ అనేది ఇప్పుడు ఆ పాండవుల లోపల ఉన్నది బ్లడ్ ఫోర్ ఫాదర్స్ DNA కాదు అది. మరి వాళ్ళ నుంచే ఒక కొత్త మ్యాన్ రావడానికి ఛాన్స్ ఉంది. మదర్స్ సేమ్ అయినా కానీ వాళ్ళు కారు కదా. మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈమె చూడు, ఈమె చూడండి ద్రౌపది, ఆమె కూడా సేమ్. కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలుసు, ఆయన అవగాహనలోకి ఉన్నాయి. మనకి ఏదైనా సరే ఒక ఆట దాన్ని యొక్క రిజల్ట్ ఏమవుతుంది అనేది మనం తెలుసుకొని ఆడినప్పుడు దాన్ని ఎంత ప్లే చేయగలుగుతాం. కృష్ణుడు అంటే ఆయన సుప్రీం యోగి. సో ఆయనకు ఇవన్నీ పరంపరలు అవన్నీ ఆయనకంటే ఛాన్స్ లేదు. యోగి అనేటోడు నిత్య నూతనంగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక అప్పుడే పుట్టిన పువ్వులాగా ఉంటాడు. ఆయన లోపల ఉండడానికి ఛాన్స్ లేదు. అయితే అక్కడి నుంచి మళ్ళీ చూస్తే ఇప్పుడు అభిమన్యుడు, పాండవులకు కుమారుడు అర్జునుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు ఎవరు జన్మించిండు? పరీక్షితుడు. మళ్ళీ వాళ్ళు మనుషులే. అందుకని మళ్ళీ ఏమైంది అక్కడ చూడండి ట్విస్ట్. వీడు ఎవడు? అశ్వత్థామ పాండవుల పిల్లలందరినీ చంపేస్తాడు. వాళ్ళకు మళ్ళీ వాళ్ళ వంశం ఉండొద్దని. లాస్ట్కు పరీక్షితుడు గర్భంలో ఉంటాడు కదా, ఉత్తర గర్భంలో. ఆ గర్భం పైకి వాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంటే పుట్టబోయేటోడు మళ్ళీ 4 ఫాదర్స్ DNA మళ్ళీ అదే పరంపర రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాడిని చంపేస్తాడు. అంటే అది ఒక క్రియేషనే. అది కూడా ఇక్కడ మంచి చెడు అనేది ఏం లేదు, అంత పరమాత్మ లీల ఇది. ఒక్కొక్కడు ఒక్కొక్క రోల్ తీసుకొని ఆ పాత్ర చేస్తాడు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక విలన్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, ఒక సినిమాలో హీరో, ఒక సినిమాలో దాతృత్వం, ఒక సినిమాలో కంజూసి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పాత్రను పోషించరు. కాకపోతే నేను పాత్రను పోషిస్తున్నా, నాకు దీంతో ఏం అటాచ్మెంట్ లేదు అని చేస్తే వానికి ఆ కర్మ అంటుకోదు ఇక. కానీ అది నేను నిజంగానే చేస్తున్నా అని దాంతో మమేకమై చేస్తే అది కర్మ క్యారీ అవుతుంది. వాస్తవానికి వాళ్ళ పాత్రలు పోషించరు. ఇప్పుడు